హాయ్ అండి. ఇంతకుముందు లాంగ్ వీడియోలో చెప్పాను కదా! మాది వరిసేను అయితే కోస్తున్నాం అనేసి. అంటే చేత్తో అయితే కోయలేదు. మిషన్‌తో అయితే కోయించేసామనమాట. అంటే ఈ ఎండకి ఎవరు రామనేసారు భయపడి. ఇంక అందుకనేసి అందరూ మిషన్ కోత పెడితే మేము ఇంక మిషన్ కోతే కోయించేసాము. మామూలుగా మనం చేత్తో కోస్తే గనక గాలి దెబ్బలు అయన్నీ పెడతారు. కానీ మిషన్‌తో కోయటం వల్ల ఏంటంటే గాలి దెబ్బలు పెట్టడానికి అవ్వదు కదా! ఇంక అందుకనేసి 4 రోజులైతే మంచిగా అయితే ధాన్యాన్నయితే ఎండబెట్టేసాము. తర్వాతయితే ఇప్పుడైతే ఇంటికి తీసుకొనొచ్చాము. మేమైతే వరిసేను కోసి 4 రోజులైతే అవుతుంది. ఇంక అందుకనేసి ఇప్పుడైతే మూటలు కట్టేసి అయన్నయితే తీసుకొనొచ్చారు ఇంటికాడ. మామూలుగా అయితే ఈ అమ్మేద్దామనేసి ఉంచేసాము అక్కడే. కానీ ఏంటంటే అక్కడ రోజు ఎళ్ళాలి. మళ్ళీ మూటలేమన్నా మిస్ అవుతాయేమనేసి ఇంక ఇంటికైతే తీసుకొనొచ్చేసారు టాటర్ పెట్టి. ఇంక మా వారును టాటర్ డ్రైవర్ అన్నయ్య అయితే ఇంక మోస్తున్నారు. ఇంకా కొన్ని దానివైతే ఇంకా మూట కట్టలేదు. అంటే మూటలైతే సాలలేదంట సంచులు. ఇంక అందుకనేసి వాటిలనైతే మూట కట్టలేదు. చూసారు కదా! ఇవే ఉండిపోయి. ఇవైతే ఒక 2 సంచులకైతే వస్తాయి. ఇంక వీటిని కూడా పరదాల్లోకి అంటే వాటిలోకైతే వేసేయాలి. మొత్తం అయితే ఇన్నయితే అయ్యాయి 17 బస్తాలైతే.